రాయలసీమ చేపల కూర రెడీ. ఒకసారి మీరు కూడా చేయండి, టేస్ట్ చూసి చెప్పండి. ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల కూర చేసే విధానము చూపిస్తాను, చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నల్ల చింతపండు, తెల్ల చింతపండు కలిపి రెండు కొద్దిగా కడగాలి. నీళ్ళు పోసి కడిగి ఇలా అంత చింతపండు 2 కిలోలకి కడిగాక చేపల మసాలా, కొబ్బరి, కారం పొడి, తెల్లగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెక్క కొద్దిగా లవంగా, ధనియాల పొడి, కొత్తిమీర, ఒక హాఫ్ స్పూన్ మెంతి, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చికర్ర ఎక్కాక ఆవాలు కొన్ని వేసి కరివేపాకు, ఎర్రగడ్డ వేయాలి. ఇట్లా ఎర్రగా వేగాక మసాలా వేసి వేయించాలి. దీంట్లోకి తగినంత సాల్ట్, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించాలి. కొద్దిసేపు మూత పెట్టాలి. లెక్కలు పెట్టుకొని పచ్చివాసన అంతా పోయినాక చింతపండు నీళ్ళగా పిసుక్కొని, నీళ్ళగా కాదు చిక్కగా పిసుక్కొని ఆ పులుసు అంతా తీసేసి ఇలా చింతపులుసు పోయాలి. ఎక్కువ పోసుకోవద్దండి, మళ్ళీ చేప వేసినాక నీళ్ళగా అయిపోతుంది. మనం చిక్కగా పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుంది. ఈ చిట్కా మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఎప్పుడు చేపల పులుసు చిక్కగానే ఉండాలి, ఇలా ఉండాలి. కారం ఉప్పు తగిన తీసి అలా ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి అలా కిలబెట్టేసి మళ్ళీ పిస్తు వేసేసేయాలి. వేసేసి కిలబెట్టకుండా మూత పెట్టేసేయాలి. వేసి మూత పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. రాయలసీమ చేపల కూర రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కాకపోతే చేపలు వేసినాక సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడకాలి. ఇది మాత్రం ఖచ్చితంగా టిప్స్ పాటించాలి. ఓకే, ట్రై చేసి చూడండి, లైక్ చేయండి.